సృష్టి మొదలైనప్పటి నుంచి ఆ చావు డెత్ గురించి, ఆ తర్వాత అనారోగ్యాల గురించి, బాధల గురించి పాపం మన ఋషులంటే ఎవరైతే డిస్కవరీ చేస్తున్నారో వాళ్ళు ఋషులు, వాళ్ళు పాపం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పరిశోధన చేసిన తర్వాత కొద్దో గొప్ప వాడు గ్రహించి చెప్పింది ఏంటి, అన్నిటికీ మూలం మనస్సే. అంటే ఏంటి, నీ మనసు దేని మీద నిలబెడితే అది నిలబడుతుంది. ఇప్పటిదాకా మన మనసు దేని మీద నిలబడుతున్నాము, నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు అనేటువంటి విషయం మీదుగా నిలబడుతున్నావు. ఎప్పుడైతే నేనే శరీరం, నేనే మనసు, నేనే ప్రాణం అనేటువంటి విషయంగా నువ్వు ఉన్నావో దాన్ని జీవత్వం అన్నారు. ఆ జీవత్వంలో నుంచి, దుఃఖంలో నుంచి బయటపడే క్వశ్చనే లేదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు జీవత్వం కాదు అనేటువంటి విషయంగా నువ్వు నమ్ము అంటాడు. అంతే కదబ్బా, ఎందుకు నమ్మకూడదు? ఋషులు స్వచ్ఛంగా చెప్పారు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు ఆర్ డివైన్, ఐఆమ్ డివైన్. అంటే ఏంటి, దివ్యత్వం తప్ప ఇంకొకటి లేదు. మరి ఆ దివ్యత్వం నుంచి మన ఆపుతున్నది ఎవరు? మన అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? నా మనసు ఒక షేప్ తయారు చేసుకుంది, ఒక బాడీ. నేను కళ్ళు మూసుకుంటే నాకు ఒక షేప్ కనపడుతుంది, ఓ సో పేరు, ఇది ఇంత వయసు వచ్చింది, ఇదిగో ఇవి ఉన్నాయి, ఇవి లేవు అనేటువంటి వ్యవహారం తయారు చేసుకుంది. అంటే ఇప్పుడు నేను ఎంతసేపటికి ఏముంటున్నాను, ఈ షేపే 100% కరెక్ట్ అనుకుంటున్నాను, అంతకంటే ఇంకోటి ఏం లేదు కదా. అందుకని పాపం మనకి ఈ షేప్కి మన వాళ్ళు ఏం పెట్టారు, పంచకోశాలు అని పెట్టారు. కోశం అంటే ఏంది, ఒక గది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, 4 వైపులా గోడలు ఉన్నాయి. అట్లాగే నా శరీరం కూడా అంతే, నేను నా శరీరం వరకే లిమిట్ అయినటువంటి 4 గోడలు ఉన్నాయి. ఈ శరీరానికి ఏమి ఇస్తాను, ఆహారం ఇస్తాను. ఆ తర్వాత ప్రాణం ఏంటి, కదులుతూ ఉంటుంది, దానికి ఏమి ఇవ్వాలి, కొంచెం జ్ఞానం ఇవ్వడం జరగాలి. తర్వాత మూడోది ఏంటి, ఇవే నేనే సత్యం అనుకున్నప్పుడు ఎలా ఉంటాను, అహంకారంతో ఉంటాను, భయము, కోరిక ఉంటుంది. ఇప్పుడు నేను నా స్థితి ఏంటి, నాకు భయము, కోరిక, నేను వేరు, పరమాత్మతత్వం వేరు, నాకేం అర్థం కావడం, కాసేపు సంతోషంగా ఉంటాను, కాసేపు బాధగా ఉంటాను, ఎవరినన్నా చూస్తే కాసేపు దుఃఖం వస్తుంది, కాసేపు ఎవరినన్నా చూస్తే సంతోషం ఉంటుంది. ఇట్లాంటి విషయాల మధ్య కొట్టుమిట్టాడుకుంటూ గోలపడుతున్నాం. అందుకనే పాపం మన ఋషులు ఏం చెప్పారు, ఈ కొట్టుమిట్టాడుతున్నదంతా మనసయ్యా, నీ భౌతికంగా కనపడుతున్నదంతా కూడా ఇదేం ఉండదు, కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. దానివల్ల దాని మీద ఎక్కువ నీ శక్తిని వృధా చేసుకోవాకు, జరగని, దాన్ని సహజంగా ఉండని. ఆకలేస్తుంది సహజము, తర్వాత చిన్న చిన్న విషయాల్లో మనసు తేడాలు వస్తాయి, అవన్నీ సహజం. ఇవన్నీ వచ్చినా వాటి మీద ఎక్కువ తీవ్రంగా ఉండకుండా ఇప్పుడు ఏంటి, నువ్వేం చేయాలి, ఈ షేప్ దాటి నువ్వు వెళ్ళిపో. ఈ షేప్ అంటే ఏంటి, ఈ కోశాలు. నేను అన్నమయ కోశం కాదు, నేను ప్రాణం కూడా కాదు, మనసు కూడా కాదు, నా దగ్గర ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఎవరు, అదే భగవతత్వ జ్ఞానం అనేటువంటి ఆ ప్రత్యేగాత్మ వ్యవహారం కూడా దాటిపోయిన తర్వాత వచ్చేదంతా ప్రజ్ఞ. అంటే ఏంటి, సృష్టి వ్యక్తం అవడానికి కారణం ప్రజ్ఞ అనేటువంటి జ్ఞానం. మన సృష్టికి కారణం జ్ఞానమే. అందుకని దీన్ని మనం విచారణ చేసుకుంటూ, మన మీద మనం ఎంక్వైరీ చేసుకుంటూ ఇది దాటిపోవాలబ్బా